సుమతి శతకం 1220-1280 సంవత్సరాల మధ్యకాలంలో బద్దెన భూపాలుడు రచించారు. ఈయన చోళ యువరాజు, కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమాదేవి గారి సామంతరాజు తిక్కన సోమయాజి శిష్యునిగా ఇతన్ని పేర్కొంటారు. సుమతి శతకం బద్దెన రాసినదిగా భావిస్తూ అనేక పరిశోధనలు చేసి నిక్కచ్చిగా తేల్చలేకపోయారు. సుమతి శతకాన్ని కరీంనగర్కి చెందిన ప్రముఖ ఉర్దూ కవి రియాసత్ అలీ తాజ్ ఉర్దూలోకి అనువాదం చేశారు 1950 సంవత్సరాల మధ్యకాలంలో. బద్దెన గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ అత్యంత సరళమైన సహజమైన తెలుగులో రాసిన ఈ పద్యాలకు తాత్పర్యం చెప్పే అవసరం దాదాపు ఉండదు. ఎందుకంటే అత్యంత సులభంగా ప్రతి తెలుగువారికి అర్థమయ్యే విధంగా ఆయన సరళమైన తెలుగులో రచించారు కాబట్టి. బద్దెన గారు శతక పద్యాలను ముందుగా శ్రీరామునికి నమస్కారం చేస్తూ ప్రారంభించారు. ఆ పద్యం ఏదో విందాం. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరంగ చెవులు పుట్ట నుడివేద సుమతి అకరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మొహరమునందానెక్కిన వారని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. అక్కరకు రాని చుట్టాన్ని ఎంత మొక్కినా వరమి అని ఇలవేల్పుని, తాను ఎక్కినటువంటి గుర్రము ఎంత పరిగెత్తించినా ఉరకని అటువంటి గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి అంటాడు. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నక బ్రతకవచ్చు మహిళో సుమతి. మనం అడిగినటువంటి మనకు సరిపడే అంత జీతం ఇయ్యని దొర దగ్గర పనిచేసే కంటే, పనిచేస్తూ మిడికే కంటే మంచి 2 ఎద్దులను కొనుక్కొని వ్యవసాయం చేసుకొని బతకడం మేలు అంటాడు. అడియాస కొలువు గొలువకు గుడిమనియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు అడవిని తోడరయ కొంటినరుగకు సుమతి. అధరము గదిలియు గడలక మధురములగు భాషలుడిగి మౌనౌరతుడవు అధికార రోగపూరిత బధిరాందక శవము జూడ పాపము సుమతి. అప్పు కొనిసేయు విభవము ముప్పున బ్రాయుంపుటాలు మూర్ఖుని తపము తప్పరేయవి నృపురాజ్యము తెపరమై మీదగీడు తెచ్చుర సుమతి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగబారు నేరును ద్విజుడు చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి ఊడు జ్వరకుము సుమతి. వైద్యుడే అప్పిచ్చువాడు అని భావం వచ్చే విధంగా దీన్ని భ్రష్టు పట్టించారు. కానీ బద్దెన గారు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు పారేటటువంటి ఏరు మంచి రాజు ఉన్నటువంటి ఊరిలో ఉండాలి అని చెప్తూ అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు జరగకుండా పద్యంని పద్య భావాన్ని మనం అర్థం చేసుకుంటే అందులో మన తెలుగు యొక్క గొప్పతనము, తెలుగు ఖ్యాతి, తెలుగు పద్యాల అద్భుతమైనటువంటి అర్థతాత్పర్యము మనకు బోధపడుతుంది. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజము బొల్లున దంచిన బియ్యము తెల్లలి కాకులును లేవు తెలియర సుమతి. ఆ కొన్న కూడెయమృతము తాకొందక నిచ్చువాడే దాత ధరిత్రి సోకోర్చుకువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. ఆకలియుడుగని కడుపును వేకటియగులంజ పడుపు విడువని బ్రతుకు బ్రాకొన్న నూతియుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతి. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు, సుఖవీశ్వరుల మెచ్చునదే నేర్పు, వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరు, తమ్ముల విలువని నోరును కుమ్మరి మను ద్రవ్వినట్టి కుంటరా సుమతి. ఉడుముండదే నూరేళ్ళును బడియుండదే పేర్మి బాము 10 నూరేళ్ళు, మడువున గొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడు కావలే సుమతి. ఉత్తమ గుణములు నీచున కెత్తెర్ర గుణగలుగ నేర్చు, నెయ్యడలందా నెత్తిచ్చి కరగిపోసిన ఇత్తడి బంగారమగునే ఇలలో సుమతి. ఉదకము ద్రావేడు హయమును మదమునను పొంగుచుండు మత్తెబంబు, మొదవు కడనున్న వృషభము జదువని యా నీచు కడకు చనకురా సుమతి. ఇప్పుడు మనం వినబోయే పద్యము చాలా ఫేమస్, ఎంతో మందికి తెలిసినటువంటి సుమతి పద్యం అనగానే ప్రతి ఒక్కరు చెప్పేటటువంటి పద్యం. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపమింప మొదలు తీయన కపటం బెడనెడను జర్రకు, కైవడినే పో నెపములు వెదకును కడపట కడపటము దూర్జాతి పొందు కదరా సుమతి. ఎప్పటికయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్, నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఆహా, ఎంతో అద్భుతంగా ఉందండి, మధురమైనటువంటి పద్యాలు. ఎప్పుడు దప్పులు వెదకడు నప్పురుసుని గొల్వగూడదది ఎట్లన్న, సర్పంబు పడగ నీడను కప్పవసించిన విధంబు గదరా సుమతి. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలు గజరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఆహా, ఎంత అద్భుతమైన పద్యమో కదండి. ఏరుకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి, పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి. ఎంత గొప్పగా చెప్పాడండి. ఒక యూరికి నొక కరణము నొక తీర్పరి అయిన గాక, నొగి దరుచైన గకవికలుగాకయుండునే సకలంబును గొట్టుపడక సహజము సుమతి. ఇలాంటి పద్యాలు విన్నప్పుడు మన తెలుగు భాష మీద అమితమైనటువంటి ప్రేమ పొంగిపొర్లుతుంది. ఏ భాషలో లేనటువంటి అద్భుతమైనటువంటి సొగసు నుడికారం మన తెలుగుది. ఒల్లని సతి నొల్లని విపతి నొల్లని చెల్లి కాని విడువ నొల్లని వాడే, గొల్లండు కాక ధరలో గొల్లండును గొల్లడవునే గుణమున సుమతి. ఆహాహా, మధురమైనటువంటి పద్యాలండి. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చు, ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిమిలేమి
వసుధను సుమతి. కడు బలవంతుడైనను పుడమిని బ్రాయం పుటాలి పుట్టిన ఇంట దడవుండని చెనేనియు బడుపుగ నంగడికి దానె పంపుట సుమతి. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ తొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి. ఇలాంటి పద్యమే మనం వేమన గారి పద్యాలలో కూడా వింటాం. అచ్చం ఇలాంటి భావం వచ్చే విధంగా వేమన గారు కూడా ఒక పద్యాన్ని రాశారు. మన ఛానల్లోనే వేమన గారి పద్యాలు చెప్పుకున్నాం. ఆ పద్యాలలో మీకు ఇలాంటి పద్యం ఒకటి కనిపిస్తుంది. కావాలంటే మరొకసారి వేమన గారి వీడియో చూడండి. కప్పకు నొరగాలైనను నప్పమునకు రోగమైన సతితులనైన ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి. కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. కరణము గరణము నమ్మిన మరణాంతక మౌనిగాని మనలేడు సుమీ. కరణము తన సరి కరణము మరి నమ్మక మర్మమేక మనవలే సుమతి. చూసారా, రహస్యాన్ని రహస్యంగానే ఎలా కాపాడుకోవాలో సుమతి పద్యంలో మన బద్దెన గారు అద్భుతంగా వివరించారు. కరణములననుసరింపక విరసంబున దిన్న తిండి వికటించు సుమీ. ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరు బండి అయిన భారదు సుమతి. కరణము సాదయ్యున్నను కరి మదముడిగినను పాము కరవకయ్యున్నన్ ధరదేలు మీటకున్నను గరమరుదుగా లెక్కగొనరు కదరా సుమతి. కాబట్టి బద్దెన గారు చెప్పినట్టు ఎవరి స్వభావాన్ని వారు చూపించకపోతే వాడు విలువని, తన సహజమైనటువంటి విలువను కోల్పోతాడు. కసుగాయ గరచి చూచిన మసలక తిన వగరుగాక మధురం బగునా. పసగలుగు యువతులుండగా పసిబాలల బొందువాడు పశువురా సుమతి. పూర్వం బాల్య వివాహ వ్యవస్థను వ్యతిరేకిస్తూ రాసినటువంటి అద్భుతమైన విప్లవాత్మకమైనటువంటి పద్యం ఇదండి. కవి కాని వాని వ్రాతయు నవరస భావములేని నాతుల వలపున్ తవిలిచను పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి. కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదప వాదు సుమీ అప్పిచ్చుట లేదు సుమీ సతుల వలపు లేశము సుమతి. కాముడు తనిసి విడిచిన కోమలి బరవిటుడు కవయ కోరుట ఎల్లన్ ప్రేమమున చెరకు పిప్పికి చీమలు వెసమోగినట్లు సిద్ధము సుమతి. కారణములేని నగవును బేరణములేని లేమ పృథ్వీస్థలిలో పూరణములేని బూరెయు వీరణములు లేని పెళ్లి వృధరా సుమతి. కులకాంత తోడనెప్పుడు కలహింపకు వట్టి తప్పు గడియింపకు మీ కలకంటి కంటగన్నీరొలికిన సిరియింట నుండనొల్లదు సుమతి. గృహిణిని బాధ పెట్టద్దు అంటాడు. ఎంత బాగా
ఇల్లాలికి విలువనిస్తూ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పద్యం అండి ఇది. కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కొంచెపునరు సంగతి చే నంచితముగ గీడువచ్చు అది ఎట్లన్నన్ కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు వెట్లువచ్చు మహిళో సుమతి. కొకోకమెల్ల చదివిన జక్కనివాడైన రాజ చంద్రుడైనన్ మిక్కిలి రొక్కములియక చిక్కదురావారకాంత సిద్ధము సుమతి. కొర్రగాని కొడుకు పుట్టిన కొర్రగామియే కాదు తండ్రి గుణముల జరచున్ జరుకుక్తుదవెన్ను పుట్టిన చెరకునది పెళ్ళ జరచు సిద్ధము సుమతి. కోమలి విశ్వాసంబును పాములతో చెలిమి అన్యభామల వలపున్ వేముల తీయదనంబును భూమీషుల నమ్మికలను బొంకుర సుమతి. గడనగల మగని జూచిన నడుగులకును మడుగులిడు దురతివలు తమలో గడ నుడుగు మగని జూచిన నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతి. చింతింపకు గడచిన పని కించితులు వలతురని నమ్మకెంతయు మదిలో నంతఃపురకాంతలతో మంతనములు మూనుమిదియే మతముర సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుడు తగన్ హేమంబున గూడబెట్టిన భూమీషుల పాలు జేరు భువిలో సుమతి. చుట్టములు గాని వారలు చుట్టములముని కటంచు సొంపు దలిప్పరన్ నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబుగలుగా కదరా సుమతి. చేతులకు దొడపు దానము భూతల నాథుల దొడవు వంక మీధరలో నీతియ తోడ వెవ్వారికి నాతికి మానంబు తోడవు నయముగ సుమతి. తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచి పడిన గార్యం బగునే తడవోర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. తన యూరి తపసి తనమును తన పుత్రుని విద్య పెంపు తన సతి రూపుందన పెరటి చెట్టు ముందున్ మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ ప్రళయము తన వలచిన యదియే రంబ తథ్యము సుమతి. తన వారు లేని చోటను జనవించుకలేని చోట జగడము చోట అనుమానమైన చోటను మనుజుకును నిలువదగదు మహిళో సుమతి. తములము సేయని నోరును రమణుల చను మొనల మీద రాయని మేనున్
గమలములు లేని కొలకును హిమధాముడు లేని రాత్రి హీనము సుమతి. తల నుండును విషము పనికి వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్. తలతో కయనకయుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. తల పొడుగు ధనము బోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా. తల దడవి బాస చేసిన వెలయాలిని నమ్మరాదు వినురా సుమతి. తలమాసిన ఒలుమాసిన వలువలు మాసినను ప్రాణ వల్లభునైనన్. కులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన దిరముగ సుమతి. తాననుభవింపనర్థము మానవతి జేరు కొంత. మరి భూగతమౌ కానల నీగలు గూర్చిన తేనియయోరు జేరునట్లు తిరముగ సుమతి. దగ్గర కొండెము చెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరితా నెగ్గు ప్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతి. ధనపతి సకుడైయుండియు నినయంగా శివుడు భిక్షమెత్తగవలసే. తన వారికెంత గలిగిన ధన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. ధీరులకు చేయుమేలది సారంభగు నారికేల సలిలము భంగి. గారవము మీరి మీదట భూరి సుఖావహమునగురు భువిలో సుమతి. నడువకు మీ తెరునొక్కట గుడువకు మీ శత్రువింట గూరిమి తోడన్. ముడువకు మీ పరధనముల నుడువకు మీ యొరుల మనసు నొవగ సుమతి. నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మంగసాలివాని నటు వెలయాలిన్. నమ్మకు మంగడివాణిని నమ్మకు మీ వామహస్తు నవనిని సుమతి. నయనమున బాలును ద్రావరు భయనమున విషమ్మునైన భక్షింతురుగా. నయమెంత దోషకార్యో భయమే చూపంగవలయు బాగుగ సుమతి. నరపతులు మేర దప్పిన తిరమెప్పగ విధవ ఇంట దీర్పరి అయినన్. కరణము వైదికుడైనను మరణాంతకమౌను గాని మానదు సుమతి. నవరస భావలంకృత కవితా గోష్ఠియు మధుర గానంబు దాన వివేకి కెంత చెప్పిన చెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతి. నవ్వకు మీ సభలోపల నవ్వకు మీ తల్లిదండ్రి నాథుల తోడన్. నవ్వకు మీ పరసతితో నవ్వకు మీ విప్రవరుల నయమిది సుమతి. నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్. నారియ నరులకు రత్నము చీరయ శృంగారమండ్రు స్త్రీలకు సుమతి. ఎంత అద్భుతమైన పద్యం అండి ఇది. మరొకసారి చదవాలనేంత, మరొకసారి వినాలనేంత అద్భుతంగా ఉంది. నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్. నారియ నరులకు రత్నము చీరయ శృంగారమండ్రు స్త్రీలకు సుమతి. ఎంత అద్భుతంగా ఉందో కదండి. మరొక్కసారి వినాలనిపించే అంత మధురమైన పద్యం. పగవలదెవ్వరి తోడను వగవంగా వలదులేమి వచ్చిన పిదపన్. తెగనాడవలదు సభలను మగువకు మనసీయవలదు మహిళో సుమతి.
పడతి కడకు తన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్ సుత కడకు రిత్త చేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతి పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి ఆలోచనలన్ ధన భుక్తి ఎడలదల్లియు ననదల కులకాంతయుండ నగురా సుమతి పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరులు తను బొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి పరసతి కూటమి గోరకు పరధనముల కాసపడకు పరుణెంచకు మీ సరిగాని గోష్ఠి సేయకు సిరి చెడి చుట్టంబు కడకు చేరకు సుమతి పరసతి కూటమి గోరకు పరధనముల కాసపడకు పరుణెంచకు మీ సరిగాని గోష్ఠి సేయకు సిరి చెడి చుట్టంబు కడకు చేరకు సుమతి పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్ గరిత సుశీలయ అయినను బరు సంగతి నున్న నింద పాలగు సుమతి పరుణాత్మదలచు సతివిడు మరుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ వెర్రవెర్రగని భటునేలకు తరచుగా సతిగవయబోకు తగదుర సుమతి పరుల కనిష్టము సెప్పకు పొరుగిన్లకు పనులు లేకపోవకు మెపుడున్ పరుగదిపిన సతి గవయకు మెరిగియు బిరుసైన హయము నెక్కకు సుమతి పర్వముల సతుల గవయకు నుర్వీశ్వరు కరుణ నమ్మి ఉబ్బకుమదిలో గర్వింపనాలి బెంపకు నిర్వాహములేని చోట నిలువకు సుమతి పలుదోమి సేయు విడియము తలగడిగిన నాటి నిద్ర తరుణుల తోడన్ పొలయులుక నాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినురా సుమతి పాటెరుగని పతి కొలువును కూటంబున కెర్రుక పడని కోమలి రతియున్ పేటెత్తజేయు చెలిమియు నేటికి నెదురీరినట్టు లెన్నగ సుమతి పాలను గలిసిన జలమును పాల విధంబునేయుండు పరికింపగా పాలచవి జరచుగావున పాలసుడగువాని పొందు వలదురా సుమతి పాలసునకైన యాపద జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకుందేలగ్ని పడగబట్టిన మేలెరుగునే మీటుగాక మేదిని సుమతి పిలువని పనులకు బోవుట కలియని సతిరతియు రాజుగానని కొలువున్ పిలువని పేరంటంబును వలవని చెలిమియుజేయ వలదురా సుమతి పురికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్ కరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతి పులిపాలు తెచి ఇచ్చిన నలవడగా గుండె గోసి అరచే నిడినన్ తల పొడుగు ధనము బోసిన వెలయాలికి గూర్మి లేదు వినురా సుమతి
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబునాడు పొందురా సుమతి. పెట్టిన దినములోపల నట్టడువులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకవు గట్టెక్కిననేమి లేదు కదరా సుమతి. పొరుగున భగవాడుండిన నిరవందక వ్రాత కాడే ఎలికయైనన్ ధరకాపు కొండెమాడిన గరణాలకు బ్రతకలేదు కదరా సుమతి. బంగారు కుదవెబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైనన్ అంగడి వెచ్చములాడకు వెంగలితో జలిమి వలదు వినురా సుమతి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగొటలెల్లన్ కొండంత మదపుటేనుగు తొండము లేకుండునట్లు తోచురా సుమతి. మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలుచు ధరుచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రము కీలూడినట్లు జరుగదు సుమతి. మది ఒకని వలచియుండగా మది చెడి ఒక క్రూర విటుడు మానక తిరుగున్ అది చిలుక పిలిబట్టిన చదువునేయా పంజరమున జగతిని సుమతి. మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి దరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. మానఘనుడాత్మ ధృతి చెడి హీనుండగు వానినాశ్రయించుట ఎల్లన్ మానెడు జలముల లోపల నేను గుమేయి దాచినట్లు లెరుగుము సుమతి. మేలెంచని మాలిన్యుని మాలను నగసాలవాని మంగళిహితుగా నేలిన నరపతి రాజ్యము నేలగలసిపోవుగాని నెగడదు సుమతి. రాపొమ్మని పిలువనియా భూపాలుని కొల్మ భుక్తి ముక్తులు గలవే దీపంబులేని ఇంటను చేపూని కిల్లాడినట్లు సిద్ధము సుమతి. రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో గోపుంచు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతి. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడికేగకుమి పరులకు మర్మము సెప్పకు పిరికి దళవాయి తనము బెట్టకు సుమతి. వరి పంటలేని ఊరు దొరయుండని ఊరు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును నరయంగా రుద్రభూమి అనదగు సుమతి. వినదగునెవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్
గనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. వీడెము చెయ్యని నోరును జేడెలయ ధలమృతంబు చెందని నోరున్ బాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందరా సుమతి. వెలయాలి వలన కూరిమి కలగదు మరి కలిగెనేని కడతేరదుగా పలువురు నడిచెడు తెరవున పులు మొలవదు మొలిచెనేని పొదలదు సుమతి. వెలయాలు సేయు బాసలు వెలయగనగసాలి పొందు వెలమల చెలిమిన్ కలలోన కన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినురా సుమతి. వేసరపు జాతి కాని వీసముదాజేయునట్టి వెంగలి గాని దాసి కొడుకైన గాని కాసులు గలవాడే రాజు కదరా సుమతి. శుభములనొందని చదువును నభినయనము రాగసంబునందలి పాటల్ అభిలాషలేని కూటమి సభమిచ్చని మాటలెల్ల చప్పన సుమతి. సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి. సిరితా వచ్చిన వచ్చును సరళమ్ముగ నారికేల సలిలము భంగిన్ సిరిదాబోయిన బోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. స్త్రీల ఎడవాదులాడకు బాలురతో జలిమి చేసి భాషింపకుమి మేలైన గుణము విడువకు మేలిన పతి నిందసేయ కెన్నడు సుమతి. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క ఆనిముత్యం. ఈ సుమతి శతకకారుడైనటువంటి బద్దెన గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మళ్ళీ మళ్ళీ పాడుకోవాలనిపించే విని అర్థం చేసుకొని నేర్చుకోదగినటువంటి అందమైన అద్భుతమైన భావయుక్తమైన నీతి కూడినటువంటి పద్యాలు మన సుమతి పద్యాలు. ఇవి ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకొని ఆచరించవలసినటువంటి అద్భుతమైన పద్యాలు. ఇలాంటి మంచి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.